కలిసి పోరాడదాం, అధికారాన్ని సాధిద్దామని వెనిగండ్ల రాము అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం బంటుమిల్లి రోడ్లో గల అలంకృత ఫంక్షన్ హాల్లో కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము, గుడివాడ టీడీపీ మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు పిన్నమనేని బాబ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి గుడివాడ సీటు మనమే సాధించి జనసేన టీడీపీ పొత్తుని బలపరుద్దామని పిలుపునిచ్చారు. కాపులకి టీడీపీ అండగా ఉంటుందని, కాపులందరూ ఒకటిగా ఉండి వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయనే నా యొక్క అభిమాన నాయకుడు, మూడో వ్యక్తి శ్రీ వెనిగండ్ల రాము గారు. ఎందుకంటే నేను చాలా మంది నాయకులను చూసా, చాలా మంది మంత్రులను చూసాం, చాలా మంది ముఖ్యమంత్రిని చూశాను. నేను 1999లో పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో నేను రాజకీయంగా సినిమా పరంగా ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న పంతులు రవి గారు కానీ, కోనా కేశవ్ గారు కానీ, ఇటువంటి చిరంజీవి గారు అభిమానులుగా 1999లో పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో గుడివాడ నియోజకవర్గంలో మా యొక్క ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఆత్మీయ సమావేశానికి చేసిన పెద్దలందరికీ, ఇక్కడ చేసిన జన సైనికులు, వేరే మహిళలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమానికి ఈ సమావేశం ముందే ఏర్పాటు చేయాల్సిన గతంలోనే, కానీ కొంచెం ఆలస్యమైంది. అదృష్టం ఏంటంటే మనది 4th ఫేజ్ రావడం వల్ల కొంత టైం గ్యాప్ కూడా మనకి అవకాశం వచ్చింది. అయినా ఇంకా ఇందాక కొంతమంది చెప్పినట్టు ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవటం సమయం పడుద్ది. దయచేసి ఏంటంటే వాళ్ళ ఈ కలయిక పై స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కాదు, కింద గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో జరగాలి. దానికి సమయం చాలా పడుతుంది. కాబట్టి జన సైనికులు కానీ వీర మహిళలు మీరు చాలా దృష్టి పెట్టాలి. అట్లాగే తెలుగుదేశం పార్టీ